ఈరోజు మంతనిలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యులు చందుపట్ల రామరెడ్డి గారు వారి కుమారుడు చందుపట్ల సునీల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి నుంచి ఈరోజు మరణించినటువంటి సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ గత 3-4 రోజుల క్రితము ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న తర్వాత నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించడం జరిగింది. ఉదయం గాంధీ ఆసుపత్రికి వెళ్ళి వివేక్ గారు నేను అందరం కూడా వెళ్ళి వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మంత్రి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం, వాళ్ళ అన్నగారు శ్రీనివాస్ ప్రైవేట్ ఎంప్లాయీ, సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి, వాళ్ళ నాన్న కట్టెలు కొట్టి కట్టెలమ్మి ఈరోజు ఆ విద్యార్థికి నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తున్నాడు. పాపం వాళ్ళ నాన్నకు కాలు నడవచ్చే పరిస్థితి లేదు, కాలుకు ఫ్రాక్చర్ అయిన దెబ్బ జరిగింది, పైసలు పంపే పరిస్థితి లేదు. వాళ్ళ అన్న ఇచ్చి తగాయించిపోయాడు. వాళ్ళ అన్న బాధ తల్లిదండ్రి బాధ చూడలేక నోటిఫికేషన్ ఇగొస్తుంది ఎగొస్తుంది చెప్పి ఈ మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇగజూడు అగజూడు అని చెప్పి ఆశ పెట్టిన తర్వాత ఆశలతో ఎదురు చూసి ఈ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి తండ్రికి ఇబ్బంది వస్తున్నది, అన్నకి ఇబ్బంది వస్తుందని భావించి వాళ్ళ వీడియో తీసి వీడియో ద్వారా ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ ఇలా సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ అయిపోయిన తర్వాత కూడా మేము ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వాళ్ళ కుటుంబంలో అన్నగారు చెప్పారు, వాళ్ళ అన్నయ్య చెప్పిండు, కనీసము మేము ఉద్యమంలో పాల్గొన్నాం, మా తమ్ముడు మెరిట్ స్టూడెంటు, మరి పేద కుటుంబము, చివరి చూపుగా కనీసం చివరి డెడ్ బాడీని ఆ గన్ పార్క్ దగ్గర తీసుకుపోతామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను అనుకున్న గన్ పార్క్ అయినా ఇండియాలో ఉన్నది, గన్ పార్క్ అయినా తెలంగాణలో ఉన్నది అది, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గన్ పార్క్ పాకిస్తాన్లో ఉందనుకుంటున్నది, బంగ్లాదేశ్లో ఉందనుకుంటున్నట్టు. అది గన్ పార్క్ తీసుకుపోయి డెడ్ బాడీని ఆడ ఉంచి నివాళులు అర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందో ఒకసారి స్పష్టం చేయాలి. గన్ పార్క్ కూడా పోయేటువంటి అవకాశం లేదా తెలంగాణ రాష్ట్రంలో? ఎక్కడికక్కడ ఉదయం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలను, ఎస్టీ మోర్చా కార్యకర్తలను, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలను గాంధీ హాస్పిటల్ దగ్గర ఇష్టానుసారంగా లాక్కెళ్ళి ఉదయం నుంచి అరెస్ట్ చేస్తా ఉన్నారు. డెడ్ బాడీని బలవంతంగా అంబులెన్స్లో తీసుకొచ్చి ఎత్తుకపోయారు. మొత్తం ప్రభుత్వం డెడ్ బాడీని ఎత్తుకపోయింది. ఇది బుద్ధో అయినా నీచుడికి అర్థం కాదు. ఈ శవాలు ఎత్తుకపోయే బుద్ధి ఎందుకు అర్థమవుతలేదు. ఎక్కడ ఆర్టీసీలో ఆత్మహత్య చేసుకుని శవాలు ఎత్తుకపోయారు, విద్యార్థులు ఆత్మహత్య ఇంటర్మీడియట్ విద్యార్థులు అవి శవాలు ఎత్తుకపోయారు. దొంగడుగా దొంగ ముఖ్యమంత్రి దొంగనే, పాస్పోర్ట్లో బ్రోకరా, అదే అలవాటు అందరినీ నేర్పుతుంది. ఇవాళ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లతో కూడా శవాలు ఎత్తుకపోని చెప్తారు కేసీఆర్. వాళ్ళ ఎత్తుకపోయిన శవాన్ని కనీసము వాళ్ళ ఇంటికి అప్పచెప్పాలి. ఉదయం 11 గంటలకు గాంధీ ఆసుపత్రి నుంచి బయలుదేరిన డెడ్ బాడీ ఇప్పుడు చేరుకున్నది. హెచ్చరించిన తర్వాత మంత్రి మీటింగ్లో హెచ్చరించిన తర్వాత ఇప్పుడు వారికి చేరుకున్నది. కనీసము ఒక నిరుద్యోగ యువకుడు ఒక వాయిస్ ఇచ్చుకుంటూ చనిపోయిన తర్వాత స్పందించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? నువ్వు స్పందించావా? నువ్వు మానవ మృగాని. నువ్వు కనీసం అంతిమయాత్రలో పాల్గొనడానికి మేం పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తావు. సంఘ విద్రోహ శక్తులమా మేమన్నా? ఉగ్రవాదులమా తీవ్రవాదులమా మేము? అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం కూడా ఇవ్వను. ఇవాళ అక్కడ ఇప్పుడు కూడా మరి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుసేన్ నాయక్ గారు ఇప్పుడు కూడా అక్కడ ఆందోళన చేపడుతూ ఉన్నారు. వందలాది మంది ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ వచ్చి ఆందోళన చేపడుతూ ఉన్నారు. మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసారు. టీవీ చూస్తున్నా బ్రేకింగ్ వస్తుంది. ఒక మహిళా మంత్రి ఎవరు ఇస్తున్నారు ₹1,00,000 ఎక్స్గ్రేషన్ అట. ₹1,00,000 అంతిమ సంస్కారాలకు ఇస్తున్నారు. బిచ్చబతుకు కేసీఆర్ ఇది.
నీ బిచ్చ బతుకు ఇంకోళ్ళు బతకరు, నీ బతుకు ముఖ్యమంత్రిది. ఇంకా సిగ్గురాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి. ₹1,00,000 నువ్వు అంతిమ సంస్కారాలకు ఇచ్చారు. అబ్బా ఎంత పెద్ద చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి పాలసీ. ₹1,00,000 అంటే అంతిమ కిరణకి ఇస్తాం. నువ్వు ఇచ్చేది బిచ్చ బతుకు, మేమిస్తాం. రాష్ట్ర పార్టీ తరఫున ఆ అంతిమ సంస్కారాలు మేము జరిపిస్తాం. ఇప్పుడే ఫోన్ చేసి ఉదయమే వివేక్ వెంకటస్వామి గారు ఉదయమే వారు తోచిన విధంగా ఆర్థిక సాయం చేసిండు. చెప్పుకుంటలేము, ముఖ్యమంత్రి వినడానికి చెప్తుండేది. ₹1,00,000 అంతిమ సంస్కారాలకట ₹1,00,000 ఇస్తారట. ₹1,00,00,000 గుంటనక్కలకు దున్నపోతలకు చంపుకున్నాడు పైసలు. ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ అని, ఈ కాంట్రాక్టర్ అని ఆ కాంట్రాక్టర్ అని గుంటనక్కలకు దోసుకున్నావు. వేల కోట్లు సంపాదించాలి, అడ్డగోలుగా సంపాదించి ఇవాళ ఎన్నికల అడ్డదారులు గెలుస్తున్నావు. పేదల ఉసురు తాగుతున్నావు, పేదల రక్తం తాగుతున్నావు. రాక్షసుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిరుద్యోగులాగా వాళ్ళు ఉసురు పోసుకుంటున్నావు. ఇవాళ ₹1,00,000 అంతిమ సంస్కారాలకు ఇస్తారట. ఆయన ఇంటికి ఉద్యోగం ఇస్తారట, డబుల్ బెడ్రూమ్ ఇస్తారట. ఇంతవరకు ఎంతమంది చనిపోతే ఎన్ని హామీలు ఇచ్చినావు? ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? అసలు నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఒకటి చెప్పాలి కదా. మొన్న అన్నగడ డ్రామాలో ఒక ఆయన రేపే నోటిఫికేషన్, ఎన్నికలు రాగానే రేపే నోటిఫికేషన్, వారం రోజులు నోటిఫికేషన్, ఈ లోపల ఎలక్షన్ కూడా వస్తుంది, ఎన్నికలు అయిపోతాయి కదా, మర్చిపోతారు. మళ్ళీ ఎన్నికలు వస్తానే డబుల్ బెడ్రూమ్ అంటాడు. ఎన్నికలు అయిపోతే మళ్ళీ డబుల్ బెడ్రూమ్లో ఏ బెడ్రూమ్ లేదు. ఆయన అసలు ఫామ్ హౌస్ దాటి ప్రగతి బోధన దాటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం గురించి సిగ్గుచేటి. వాళ్ళు నేను డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే నోటిఫికేషన్ ఇవ్వు, లేకుంటే విద్యార్థుల ఇంకా రక్తం కలగూడదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే ఏం ఎంక్వైరీ చేసినావు? గ్లోబరీనా సంస్థ నీ కొడుకు మీద ఏం చర్యలు తీసుకున్నావు? చట్టం తన పని తాను చేసుకోబోతున్న స్టేట్మెంట్ ఇస్తుంది కదా, బిల్డప్ ఇస్తుంది కదా. ఏం చేసినావు? ఎవరి మీద యాక్షన్ తీసుకున్నావు? ఎంతమందిని జైలుకి పంపినావు? ఉసురు పట్టేవద్దు, పేదోళ్ళ పాపం పట్టేవద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో, నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక ఈ తెలంగాణ రాష్ట్రంలో బలేది పేదోళ్ళు మాత్రమే. పేద వర్గాలు మాత్రమే బలవుతున్నాయి, పేద వర్గాలు మాత్రమే చచ్చిపోతూ ఉన్నారు. ఇవాళ పూజలు చేస్తావు నువ్వు, అడుగు నువ్వు పూజ చేసి అర్చకులు అడుగు. అందుకే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నీకు అలా నువ్వు యాగాలు ఇంకోటి నాశనం కోసం యాగాలు చేస్తున్నావు, నువ్వే నాశనం అయిపోతావు. ఇలా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్టులు, ఉద్యమాన్ని ఆపలేవు. ఎందుకంటే నువ్వు ఉద్యమం చేయలే, దొంగ ఉద్యమాలు చేసినావు. ఇవన్నీ ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు. ఉద్యమాలు చేసి అలా రక్తాన్ని దారవచ్చి ఆస్తులు అమ్ముకొని, వ్యాపారాలు పక్కపెట్టి ఆస్తులు అమ్ముకొని నిన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నువ్వే ఇప్పుడు మోసగారం అయిపోయినావు. నువ్వే రాక్షసునిగా మారినవి. ఇవాళ నిన్ను కాపాడిన చేతులను అరెస్ట్ చేస్తున్నావు. ఇవాళ నువ్వు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం కాకుండా ఆ కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిందే. ఎట్టి బస్సులు ఇవ్వాల్సిందే. ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిందే. నీ గవర్నమెంట్ ఉద్యోగం ఇట్లా పేపర్ మీద ఇచ్చేది కాదు, నిజంగా ఉద్యోగం నువ్వు ఇవాళ ఇచ్చి సర్కిల్ ఇవాళ ప్రొసీడింగ్ ఏదో ఇచ్చి ఆర్డర్ ఇచ్చి రేపు మళ్ళీ ఇంకోటితో కోర్టు పంపుతాడు, అది ఆపుతాడు. ఆపి అప్పుడు బదనాలు చేస్తారు. మళ్ళా వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే కష్టపడి బలిదానంతో తెలంగాణ తీసుకున్నాం. ఇప్పుడు బంగారు తెలంగాణ అంటున్నాడు. బంగారు తెలంగాణ కాదు, బలిచే తెలంగాణ అయిపోయింది. బలి తెలంగాణ అయిపోయింది. అన్ని వర్గాలు బలిస్తున్నాయి. వాళ్ళ బలి తీసుకుంటాడు కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడడం కోసం ఇలా పేదోళ్ళని బలి తీసుకుంటుంది. వాళ్ళ కానీ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఆ కుటుంబంలో ఉన్నటువంటి శ్రీనివాస్ వాళ్ళ అన్నకు ప్రభుత్వ ఉద్యోగం, నిజమైన ఉద్యోగం ఇవ్వాల్సిందే. దీనిలో ఏమాత్రం వెనుకడి చేసినా కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు కదా. అందుకే నిరుద్యోగ అప్పీల్ చేస్తాను నేను, ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ రాక్షసుడు చీమగుంటంటేనే కాదు అన్న, 25 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారని ముఖ్యమంత్రి స్పందించలే. మళ్ళా ఆత్మహత్యలు ఎందుకు మనకు? ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకుంటాం మనం? కుటుంబం మొత్తం జల్సాలు చేస్తున్నది, విలాసవంతమైన జీవితం గడుపుతున్నది. మన ఆత్మహత్యలను పట్టించుకోరు. గుణపాఠం చెప్తాం, జెండాలను పక్క పెడదాం. ఏకైక ఎజెండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెదించడమే. నిజమైన ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరిగినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఇంటికో ఉద్యోగం ఉన్నాడు, ఉద్యోగాలు లేవు. అయ్య ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు, వాళ్ళు మాత్రం ఉద్యోగాలు కూడా ఒక్క నిమిషం బతకలేరు, బయట తిరగలేరు. ఇలా బయట యువకులు మాత్రం కష్టపడి గడ్డాలు మీసాలు వేసుకొని తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని పుస్తలు అమ్ముకొని ఇలా
కష్టపడి శిక్షణ ఉంది 6 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇగో చూడు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అనుకుంటే ఇంతవరకు నోటిఫికేషన్ ఇస్తారు. ఇవ్వడానికి అభ్యంతరం ఏంటంటే ఏం అభ్యంతరం ఉందో అర్థమవుతలేదు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తే నువ్వు మనిషిగా గుర్తిస్తాం, లేకుంటే నువ్వు మనిషిగానే హీనమైన బతుకని చెప్పి మేము తెలంగాణ ప్రజలు గ్రహిస్తాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కాదు ఎటువైనా నీకోసం